యువకులకి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని సంబరపడుతున్నాం. కానీ ఆగస్టు 15 కన్నా ముందు ఒక రోజు ముందు ఆగస్టు 14 దాని గురించి ఎవరు తెలియదు. అదే అఖండ భారత్. అఖండ భారత్ అంటే ఉన్న 10-15 దేశాలన్నీ కలుపుకొని ఉన్న గొప్ప దేశం అఖండ భారత్. అంటే బ్రిటిష్ పాలన కన్నా ముందున్న దేశం అఖండ భారత్. చాలా మంది స్వాతంత్రం వచ్చిందని అందరూ మన సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ అంతకన్నా ముందు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ ఈ అన్ని దేశాలు కలుపుకొని ఒక పెద్ద అఖండ భారత్ ఉండేది. అప్పుడు కలిసి ఉంటే కలిసి సుఖం, విడిపోతే వీడని శోకం. ఆ విధంగా మనం చూస్తున్నాం చరిత్రలో. ఇప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి మనం రోజు న్యూస్ వస్తూ ఉన్నాం. ఇలా మన మత కళల వల్ల అతడిపోతుంది. దీనికంటే కారణం ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్న ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మన తెలివిని, మన జ్ఞానాన్ని అన్ని వాడుకొని మన బలహీనంగా వేసి మన దేశాన్ని విడిపోయేలాగా వేసినమాట. డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించు, ఇవన్నీ వేసి మన యొక్క శక్తిని మొత్తం నాశనం చేసి చివరి వెళ్ళిపోయారు. అంతకుముందు అఖండ భారత్కు రాజుగా ఉన్నది అశోకుడు. మనం పుస్తకం వింటున్నాం, మన పుస్తకాలు చదువుతాం. అశోకుడు వేడుకల చెట్లు నాటించనని. అప్పుడు అఖండ భారత్కు రాజుగా ఉన్నది అశోకుడు. ఈ విధంగా మనం అఖండ భారత్ దివాస్ ఇప్పుడు కాస్త అయిపోయింది. ఇప్పుడు విశ్వ పరిషత్, బజరంగ్ దళ్, RSS ఇవన్నీ కోరుకుంటుంది ప్రస్తుతం అఖండ భారత్ అంటే పోయిన దేశాలను కలుపుకోవడం. అంటే కలిపి ఉంటే బలంగా ఉండడం అర్థం. ఈ విధంగా ఈ యొక్క మన దేశం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం ఒక చిన్న కథ చెప్తాను. స్వామి వివేకానంద 1893లో చికాగో సమావేశానికి వెళ్ళారనమాట. సమావేశానికి వెళ్ళి అక్కడ అందరూ కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే సమావేశం ఉంటుంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రేమైన సోదరి మళ్ళారా అని ఒకటి మాట్లాడాడు. అనేవారికి అక్కడ దేశాల్లో ప్రేమ ఉండవు, అసలు మర్యాద పెంచుకోవాలి ఉండవు. ఆ మాట అనగానే అక్కడ దేశంలో అందరికి ఒకసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. వచ్చి మన దేశంలో సోదరి మళ్ళా అన్నారు అని చెప్పి ఆ విధంగా మన యొక్క గొప్పతనం. ఆ విధంగా చికాగో సర్వమత ఆ విధంగా చెప్పిన తర్వాత చెప్పి మన దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే అక్కడ ఉండే రాజు వాడు వచ్చి వివేకానంద మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి అవుతారు కదా, మీరు మీ కాలు నా భూగంపం ఉంటుందని అయినా వెళ్ళిందనమాట. అక్కడ పడవ దిగిన రాజు, నేను ఒకరి తొక్కి పైకి రాను, ఒక వ్యక్తి ఒకరిని తొక్కిందంటే అది హింసకు దారిస్తుంది అని చెప్పి ఆయన ఆ బుద్ధని పక్క తొక్కి ఆయన కౌగిలించుకొని భూమిని ముద్దాడి భూమిలో ఉన్న 2 దోశల మట్టి తీసుకొని నెత్తి మోసుకుంది. అది ఏంటి నువ్వు ఇంతమంది వ్యక్తిని నువ్వు నెత్తి మోసుకోవాలంటే మన యొక్క దేశం మన మాతృభూమి కన్న తల్లి సమానం అని చెప్పి ఆ విధంగా అన్నాడు. రామాయణంలో చిన్న కథ ఉంది. రాముడు మన రావణాసురుడు చంపేశాడు. రావణాసురుడు ప్రపంచంలోకెల్లా 3 లోకాలను వెళ్ళిన గొప్ప దేవుడు, గొప్ప భక్తుడు, గొప్ప శివభక్తుడు కూడా. ఆయన రావణాసురుడు చంపేసిన తర్వాత వచ్చిన తర్వాత లక్ష్మణుడు, విభీషణుడు, రాముడు ముగ్గురు లంకావాసులను తిరుగుతుంటే ఆ లంక ఎట్లుందంటే స్వర్ణ శోభితమైంది, అంటే బంగారం. అక్కడ ఉన్న వీధుల్లో కూడా బంగారంతో అలంకరించబడింది. ఆ లంకతో పోలిస్తే మన శ్రీరాముడు అయోధ్య కూడా కాదు, అంత ఉపయోగం. అప్పుడు అంటే లక్ష్మణుడు అన్న ఏం పోతామన్న అయోధ్యకి, ఈ లంకలోనే మనం ఉంటాం కదా అందరు అని ఎందుకు అంటున్నాం అంటే కన్న తల్లి మించినది, కన్న జన్మభూమి మించింది ఇంకోటి లేదు. కాబట్టి మన మాతృభూమి, మాతృదేశం అది గొప్పతనం. పరాయి నుంచి వచ్చింది ఏ దేశం అయినా సరే మనది కాదు అని చెప్పి లంకను ఆ విషయం చెప్పి వచ్చి మన అయోధ్యకు వస్తున్న శ్రీరాముడు. ఆ విధంగా మన వేదాలు, పురాణాలు అన్ని చెప్తున్నాయి ఏంటంటే మన దేశం గొప్పతనం, మన మాతృభూమి గొప్పతనం, మాతృప్రదేశం భూతాన్ని గొప్పతనం. ఈ విధంగా హర్ ఘర్ తిరంగా అని చెప్తున్నాం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా. అవును, ఒక 11వ తారీఖు నుంచి 15వ తారీఖు 2 రోజులు జాతీయ జెండా వేస్తే దేశభక్తి చాటుకున్నట్ట కొంతమంది అంటారు. ఈ జెండాకి ఒక రోజు అంటారు. నీ గుండెలో ఉన్న జాతీయ భక్తిని, గుండెలో ఉన్న దేశభక్తిని నీ ఇంటిపై చాటుతున్నావు, తప్పేముంది? ఒక రోజు ఇంటిపై జాతీయ జెండా పెట్టిన మరో నష్టం ఉంది లేదు కదా. కాబట్టి మనం చేసే ప్రతి కార్యకలాపాల్లో మన ఇంటి కోసం, మన కుటుంబం కోసం, అలాగే మన గ్రామం కోసం, ఈ విధంగా మన దేశం కోసం మనం చేసిన ప్రతి పనులు మీ వ్యక్తిగత వృత్తులలో ఏ వృత్తులు చేయండి. కనీసం ఒక రోజు, వారంలో ఒక రోజు, నెలలో ఒక రోజు అయినా సరే దేశంలో ధర్మం కోసం పోరాడండి. ప్రతి నాయకులు అయినా సరే
ఏమైందంటే తను గెలవాలనే స్వార్థంతో ఏదో నాయకులు ఇస్తారు కదా. ఇది కాకుండా ప్రజల మేలు కోసం ముందుకొచ్చే నాయకులు ముందు కావాలి. ఆ నాయకులు మనమే ఎన్నుకోవాలి. ఈ విధంగా మన ఒక మంచి గ్రామాన్ని, మంచి దేశాన్ని మనం ముందుకు తీసుకురావాలంటే మన యువకులు మన చేతిలో ఉంది. కాబట్టి ఈ స్వతంత్ర భక్తిని యావత్తు మన జీవితాంతం మనం నెలకొల్పుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.